లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ఇందల్వాయి మండలం మేఖ్యనాయక్ తండాలో ఉద్రిక్తత. వ్యక్తి హత్య కేసులో అసలు నిందితుడిని తప్పిస్తున్నారని ఆందోళన. ఇంటికి నిప్పు పెట్టిన మృతుని కుటుంబీకులు. రాజీ మార్గమే రాజమార్గం. మెగా లోక్ అదాలత్ లో పలు కేసులకు మోక్షం. రాజీ పడాలని న్యాయమూర్తి సూచన. రంగులు కలిపిన భోజనం, కుళ్ళిన మాంసం. నగరంలో పలు హోటళ్లలో నిర్వాకం. అరోమాపై దాడి చేసిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ దాడి. సొసైటీగా ఏర్పడి పాఠశాలల కోసం సహకరిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటు ద్వారా సాధ్యం. కార్యదర్శి బంటు రాజేశ్వర్ వెల్లడి. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన ఐసిడిఎస్ అధికారులు. దూరభారం తగ్గించి 2 సెంటర్లను ఏర్పాటు చేసిన సిడిపిఓ స్వర్ణలత. ఇందల్వాయి మండలం మేఖ్యనాయక్ తండాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వ్యక్తి హత్య కేసులో అందరూ నిందితులను అసలు నిందితుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించిన మృతుడి బంధువులు ఆందోళనకు దిగి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో తండాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇందల్వాయి మండలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తండాకు చెందిన వ్యక్తి లఖవత్ డిచ్పల్లి మండలం సిఎంసి కళాశాల వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. డిచ్పల్లి సిఐ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు ప్రధాన నిందితుడిని పట్టుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. హత్య కేసులో నిందితులందరినీ పట్టుకోవాలని, ఇందులో పోలీసులు జోక్యం చేసుకుని కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు బాధిత కుటుంబ సభ్యులు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. హత్య కేసులో నిందితులందరినీ పట్టుకోవాలని, ఇందులో పోలీసులు జోక్యం చేసుకుని కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు వివరాలు సేకరిస్తున్నారు. హత్య కేసులో పోలీసులపై పలు అనుమానాలకు దారితీస్తున్నాయని బాధిత కుటుంబీకులు మీడియాతో తెలిపారు. ఉద్రిక్తత నెలకొనడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. నిందితులను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. గైస్, ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మండల్ ఇందల్వాయి మేఖ్యనాయక్ తండాలో జరుగుతుంది. వెంగల్ అనే మా అన్నని ఈ ఇంట్లో ఉండే బిక్కి అనే వ్యక్తి చంపేశారు. సో మేము వాళ్ళ ఇంటి మీద పడి కాల్ చేస్తున్నాం. సో పోలీస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. వాళ్ళు ఎందుకు పడుతున్నారు, ఆపోజిట్ చంపిన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియాలి. ఇది అన్యాయం ఫ్రెండ్, అన్యాయాన్ని చంపేసిన ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. మీ అందరి దండం పెడతా, ఈ వీడియో షేర్ చేయండి, మాకు న్యాయం చేసేలా చూడండి. రాజీ మార్గమే రాజమార్గం అన్నారు జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల. న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసులను ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకొని అదాలత్ చేరుకుంటే వాటిని పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. జాతీయ లోక్ అదాలత్ లో 6 కోట్ల భూనష్ట పరిహారం కేసు రాజీ అయింది. నిజామాబాద్ అదనపు జిల్లా కోర్టులో న్యాయ విచారణలో ఉన్న భూనష్ట పరిహారం సివిల్ దావా ఇరుపక్షాల రాజీ మేరకు పరిష్కరిస్తూ 6,11,15,111 రూపాయలకు గాను జాతీయ లోక్ అదాలత్ శనివారం అవార్డును జారీ చేసింది. నిజామాబాద్ నగరానికి చెందిన నారాయణరావుకు చెందిన 7 ఎకరాల వ్యవసాయ భూమిని బలహీన వర్గాలకు ఇంటి నిర్మాణం కోసం 1984లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ తరపున నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి గజెట్ ను విడుదల చేశారు. భూ యజమాని అయిన నారాయణరావు భూ నష్ట పరిహారం చెల్లించాలని నిజామాబాద్ అదనపు జిల్లా కోర్టులో 2008లో 10 కోట్లకు దావా దాఖలు చేశారు. ఇరుపక్షాలతో సంప్రదింపులు జరిపిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల, నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ ఒక రాజీ పరిష్కారంగా మొత్తం 6,11,12,111 రూపాయలకు ఒప్పించారు. ఈ మేరకు లోక్ అదాలత్ లో అవార్డు అందజేసి బ్యాంకు చెక్ ను భూ నష్ట పరిహారదారు నారాయణరావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల, అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పద్మావతి, ప్రభుత్వ న్యాయవాది శ్రీహరి ఆచార్య, సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తమ గౌడ్ పాల్గొన్నారు. ప్రతి మీటింగ్ లో చెప్తున్నాము,
ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, అంటే లోక్ అదాలత్కి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఉంటే, లేకపోతే అసలు లోక్ అదాలత్లో ఏమన్నా కేసులు రాజీ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరి కోసం ఇంకొకసారి చెప్తాం. లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులు, అవి క్రిమినల్ దావాలు కావచ్చు, సివిల్ దావాలు కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, అలాగే చెక్ బౌన్స్ కేసులు ఉంటాయి, యాక్సిడెంట్ కేసులు ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఇరు పార్టీలు కనుక వస్తే రాజీ చేయడం జరుగుతుంది. లేదు ఒక పార్టీ రాజీ చేసుకోవడానికి ఇష్టంగా ఉంటే రెండో పార్టీని కూడా పిలిచి రాజీ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలా రెండు పార్టీలు కనుక ముందుకు వస్తే ఈ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసేస్తే ఒక్కసారిగా కేసులు క్లోజ్ అయిపోతాయి. అంటే మామూలుగా కోర్టుల్లో కేసు తేలితే ఒక పార్టీ అంటే ఎవరికైతే అనుకూలంగా తీర్పు వచ్చిందో వాళ్ళకి సంతోషంగానే ఉంటుంది. బట్ రెండో వాళ్ళు ఎవరికైతే అనుకూలంగా తీర్పు రాలేదో వాళ్ళు హైకోర్టుకి అప్పీల్, అంటే పై కోర్టులకి అప్పీల్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అప్పీల్లో ఎన్ని సంవత్సరాలకి తీర్పు వస్తుందో తెలియదు. అదే లోక్ అదాలత్లో అయితే ఒకసారి మీరు ఇక్కడ కేసు క్లోజ్ చేసుకుంటే ఇక మళ్ళీ దాని మీద అప్పీల్ అనేది ఏమీ ఉండదు. ఇక్కడతో ఒక్కసారికి కేసు క్లోజ్ అయిపోతుంది. అట్లాగే యాక్సిడెంట్ టోపీల్లో మామూలుగా కేసులో యాక్సిడెంట్ టోపీ మనం కోర్టులో తీసుకుంటే ఒకవేళ ఎవరైనా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కానీ అప్పీల్కి వెళ్ళారనుకోండి, మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుంది. అదే ఇక్కడ సెటిల్ చేసుకుంటే మీకు ఈ రాజీ చేసుకున్న డబ్బులన్నీ కూడా మొత్తం ఒకేసారి ఇచ్చేయడం జరుగుతుంది. మీరు ఎన్ని లక్షలు ఒప్పుకుంటారో అన్ని లక్షలు కేసు సెటిల్ అయిపోగానే మీకు మొత్తం మీ చేతికి ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి కొన్నేళ్లుగా మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీ లేకపోవడంతో హోటల్స్, రెస్టారెంట్లో నాసిరకం ఆహారాన్ని అందించి డబ్బులు లాగుతున్నారు. కుళ్ళిన మాంసాన్ని వివిధ రకాల రసాయనాల రంగులను బిర్యానీలో కలుపుతున్నారని సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు జరిపారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది జిల్లాలో ప్రముఖ రెస్టారెంట్లో హోటళ్ల తీరు. ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపని పలు హోటళ్ల యాజమాన్యాలు నిలువ ఉంచిన కుళ్ళిన మాంసాన్ని వండి ఆకర్షణీయమైన రంగులతో ప్రజలను మోసం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్ల పరిస్థితి ఇలానే ఉంది. శనివారం నిజామాబాద్ నగరంలోని కల్తీ ఫుడ్ పై అధికారులు కొరడా జులిపించారు. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు కంట్రోలర్ నగరంలోని పలు హోటళ్లపై దాడులు నిర్వహించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డు వద్ద గల అరోమా రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అరోమా రెస్టారెంట్ వంటశాలను పూర్తిగా పరిశీలించారు. ఈ దాడిలో నిలువ ఉంచిన చికెన్, ఫిష్ మాంసం, కలరు వాడిన బిర్యానీ అధికారులు స్వాధీనం చేసుకుని చెత్తబుట్టలో వేశారు. అదేవిధంగా నగరంలోని పలు రెస్టారెంట్లను కూడా అధికారులు తనిఖీ చేపట్టారు. కవరేజ్ కి వెళ్తే సదరు హోటల్ యజమాని ఏ విధంగా స్పందించారో చూడండి. కిచెన్ లో కావాలంటే మీరు ఎవరైనా తీసుకోరండి, మీరు ఏమైనా ఆఫీస్లో తీసుకోలేదు, కిచెన్ లో తీసుకుని ఏమైనా తీసుకోండి. కిచెన్ లో ఏముంటుంది తీసుకోండి, నాకు అర్థం కాదు. నమ్మని చెప్పండి, ఇంట్లో చెప్పారు అలా. ఇప్పుడు ఇంట్లో ప్రెస్ వాళ్ళు వాళ్ళకే చెప్పారు, ఇక్కడ తీసుకోదని చెప్పారు వాళ్ళకి కూడా. ప్రభుత్వ విద్యాలయాలలోనూ బలోపేతం చేసి మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి నిజామాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటు చేశారు. దాని ద్వారా వచ్చిన ఆదాయంతో పాఠశాల విద్యార్థులకు సహాయాన్ని అందించారు. 1935లో సొసైటీగా మార్చడం జరిగిందని బంటు రాజేశ్వర్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ నడిపిస్తున్నట్టు చెప్పారు. నిజామాబాద్ అఖిల భారత పారిశ్రామిక వ్యవసాయ ప్రదర్శన జిల్లా ప్రజలను ఎంతో ఆకర్షిస్తోంది. 41వ ప్రదర్శనలో నూతన యాంత్రిక ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉత్పత్తి అయ్యే వస్తువుల విక్రయాలను జరుపుతున్నారు. సాయంత్రం వేళ చల్లని వాతావరణంలో ఆహ్లాదాన్ని పొందేందుకు ఈ ఎగ్జిబిషన్ వైపు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ప్రజలు. చిన్న పిల్లల నుండి మొదలుకొని పెద్దలకు కావలసిన అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకునే పలు రకాల ఆట వస్తువులను సిద్ధంగా ఉంచారు. జాయింట్ వీలర్, ట్రైన్, ఇతరత్ర ఆట వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ ప్రాంతాలలో ఫేమస్ అయిన తినుబండారాలు, మహిళల సౌందర్యం కోసం గాజులు, ఫ్యాన్సీ వస్తువులు, మిమిక్రీ కారు రేస్, ఇలా ఎన్నో వింతలు సమాహారం ఈ 41వ జాతీయ ఎగ్జిబిషన్ ప్రదర్శన. హైదరాబాద్ అనంతరం నిజామాబాద్ నగరం రిజిస్టర్ అయింది. 41 సంవత్సరాలుగా ఈ ప్రదర్శన కొనసాగుతోంది. ప్రజల ఇష్టాలకు అనుగుణంగా ఆహ్లాదమైన వాతావరణంలో సేద తీరేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విద్యుత్ వెలుగుల మధ్య జిగేలమనిపిస్తోంది. నుమాయిష్ను తిలకించిన వారు దీని గురించి చర్చించుకుంటూ ఇంటి దారి పడుతున్నారు. ఇప్పటికీ 15 రోజులు పూర్తి చేసుకున్న ఈ ఎగ్జిబిషన్ మరో 15 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీని 1964లో ఇది స్థాపించబడినది. ఇక్కడ కొందరు పెద్ద మనుషులు దీనిని ఒక విద్యా సంస్థ, నిజామాబాద్లో విద్యా సంస్థలు బాగా పూర్గా ఉండటం వల్ల దీనికి విద్యా సంస్థలకు సాయం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఎగ్జిబిషన్ తోటి మాట్లాడి ఒక సొసైటీ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని నిజామాబాద్లో 1965లో అప్పటి కలెక్టర్ టిఎల్ శంకర్ గారి అధ్యక్షతన ఇక్కడ సొసైటీ స్థాపించబడినది. దీనిలో వచ్చిన డబ్బుతోటి 1975లో నిజామాబాదు శివాజీనగర్లో శంకర్ భవన్ని స్థాపించి గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసినారు. అది వచ్చిన డబ్బులతోటి వివిధ విద్యా సంస్థలకు సహాయ సహకారాలు చేస్తూ ఫర్నిచర్ ఇస్తూ మరియు నిజామాబాదులో తిలక్ గార్డెన్లో ఆడిటోరియంలో ఫర్నిచరు చేసి మరియు నిజామాబాదులో ఆడిటోరియంలో మా ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున మేము ఫర్నిచర్ చేయించినాము, డొనేషన్ చేసినాము. మరియు నిజామాబాదులో 4 కోట్ల రూపాయలతో వివిధ విద్యా సంస్థలకు ఫర్నిచరు ఇచ్చాము ఇప్పటి వరకు. మరియు మొన్ననే నిజామాబాదు పోలీస్ కమాండింగ్ కంట్రోల్లో వాళ్ళకి కూడా 2 లక్షల రూపాయలు డొనేషన్ చేశాము. నిజామాబాద్లో రెడ్ క్రాస్ సొసైటీ వారి ఇక్కడ బ్లడ్ బ్యాంకు నిర్మాణం చేసినప్పుడు వారికి 1,75,000 రూపాయలు మా సొసైటీ తరఫున మేము వారికి డొనేషన్ చేశాము. వివిధ క్రీడాకారులకు మరియు వివిధ సంస్కృతి కార్యక్రమాలకు కూడా మా సంస్థ చాలా సహాయ సహకారాలు అందిస్తున్నాము. దీంట్లో సభ్యులు ఇక్కడ 13 మంది అంటే 40 మంది సభ్యులు, అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్. దాంట్లో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ 3, జాయింట్ సెక్రటరీలు 3, సెక్రటరీ ఒక్కోళ్ళు, ట్రెజరర్ ఒక్కోళ్ళు, వైస్ ప్రెసిడెంట్ డి నరసింహులు, రమేష్ చందర్ రెడ్డి అండ్ లక్కం రెడ్డి. జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు అది జనరల్ సెక్రటరీ బంటు రాజేశ్వర్, జాయింట్ సెక్రటరీ వినోద్ కుమార్, దిగంబర్ రావు, భక్తవచలం, ట్రెజరరు ఆనందరావు. తర్వాత ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారు మా సొసైటీకి అధ్యక్షుడు ఉన్నాడు. దీనికి వివిధ సేవా సంస్థలకు మాకు సహకరించిన నాయకులకు, ప్రజలకు మరియు విలేకరులకు అందరికీ మేము ఎంతో కృతజ్ఞత ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ 45 ప్రతి సంవత్సరము పాలిటెక్నిక్లో 45 రోజులు బ్రహ్మాండంగా ఎగ్జిబిషన్ నిర్వహించి వివిధ అంతా పిల్లలకు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. మా దగ్గర చాలా ఐటమ్స్ వస్తాయి. మా సేవా కార్యక్రమంలో నిజామాబాదులో మేమందరము ముందుగుండి మీ సహకారంతో ఇంకా అభివృద్ధి చేయాలని కోరుచున్నాం. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాలంటే 2 కిలోమీటర్ల దూరం. గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు కేంద్రానికి పంపాలంటే ఇబ్బందిగా ఉండేది. ఈ విషయంపై గ్రామస్తులు అధికారి దృష్టికి తీసుకెళ్లారు. చివరకు సమస్యను పరిష్కరించారు ఐసిడిఎస్ సిడిపిఓ స్వర్ణలత. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్లరామడుగు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి రామడుగు దళిత యువకులు భీమ్గల్లోని సిడిపిఓకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. దీనిపైన సిడిపిఓ, ఏసీడీపీఓ వెంటనే స్పందించి శనివారం రామడుగు గ్రామానికి వచ్చి గ్రామంలో నెలకొన్న అంగన్వాడీ సమస్యలను తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు,
2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజన్నపల్లె అంగన్వాడీకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న సమస్యని పరిష్కరిస్తూ గ్రామంలోని 410 ఇండ్లకి 1వ వార్డు నుండి సర్వే చేస్తూ 205 వరకు మొదటి అంగన్వాడీ కేంద్రం సరోజనకు మిగతా 205 ఇండ్లని 2వ అంగన్వాడీ రాజన్నపల్లె కేంద్రాన్ని జమునకు సర్వే చేసి సమస్యకు పరిష్కారం చూపారు. రాజన్నపల్లెలో ఉన్న అంగన్వాడీ గర్భిణీలకు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోనే పౌష్టిక ఆహారం, బియ్యం, నూనె, గుడ్లు మొదలగున్నవి ఇక్కడే ఇస్తామని, అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదని సిడిపిఓ స్వర్ణలత, ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి తెలిపారు. గ్రామ అంగన్వాడీలకు ఇలాంటి సమస్య మళ్లీ పునరావృతం కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ సభ్యులు, కారోబార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి మొత్తం 410 కుటుంబాలని క్యాస్ట్ వైజ్ ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలని క్యాస్ట్ వైజ్ 2 అంగన్వాడీ సెంటర్స్కి ఈరోజు మేము డివైడ్ చేయడం జరిగింది. ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది మేడం. అంటే వాళ్ళకు ఏమైనా ఇచ్చే సరుకులు ఎలా ఇస్తారు చెప్పండి. ఇప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది జనాభా ఒడ్డర కాలనీలో ఉన్నటువంటి సర్వేకి వెళ్తున్నారు కాబట్టి అంగన్వాడీ సెంటర్ పరిధిలోకి వెళ్తున్నారు కాబట్టి ఆ జనాభాకి ప్రజెంట్ మన ఊర్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలోనే సేవలు అందించడం జరుగుతుంది. టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ కానీ 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఇచ్చేటువంటి బాలామృతం ఎక్స్ బరువులు తీయడము అదంతా మనం నెలకొకసారి చేస్తాము. అది మన ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలోనే జరిపిస్తాము. అట్లాగే గర్భవతులు బాలింతలకు కూడా టీహెచ్ఆర్ రూపకంగా కానీ లేదు అంటే డైలీ వాళ్ళు ఇక్కడే వచ్చి భోజనం చేస్తామంటే ఇక్కడే మేము వారికి సేవలను అందించడం జరుగుతుంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో మన అంగన్వాడీ కేంద్రానికి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడే అటెండ్ అవుతారు. ఇక్కడ అంగన్వాడీ సెంటర్కి ఆ సెంటర్లో ఎంతమంది అయితే నమోదయ్యి ఉన్నారో ఆ పిల్లలకు సంబంధించిన రేషన్, బియ్యం, పప్పు, నూనె, సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఇక్కడ సెంటర్కి పంపిస్తాము. ఇక్కడ నుంచే అన్ని సేవలు వాళ్ళు పొందుకుంటారు. కానీ సర్వే మాత్రము అక్కడ ఉన్నటువంటి ఒడ్డర కాలనీలో ఉంటుంది. మనుషులమే అందరము ఒకటే మనము కాబట్టి అటు సగం ఇటు సగం ఇచ్చేద్దాము. ఇచ్చేసిన తర్వాత అక్కడికి వాళ్ళం ఇక్కడ ఈ ఊరు వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి రిస్క్ అవుతుంది. అందుకని చెప్పి ఇక్కడే వాళ్ళు ఫీడింగ్ తీసుకొని పిల్లలను పంపించని గర్భిణీలకు బాలింతలకు కూడా వాళ్ళు అంతా గర్భిణీ బాలింతలు అంత దూరం పోలేరు కాబట్టి వాళ్ళకి ఇక్కడే ఫీడింగ్ 1 మంత్కి ఒకసారి ఇచ్చేస్తుంది. ఈ టీచర్ ఇచ్చేస్తుంది, ఆమెను వచ్చి ఇచ్చేస్తుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. 1 మంత్ బ్యాగ్ కూడా మేడం కూడా అదే చెప్పింది. మేడం 10 days లేరంటారు, మీరు 1 month బ్యాక్ చెప్పిన అంటున్నారు. గవర్నమెంట్ జాబులు నౌకరీలు రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన వాళ్ళు మాత్రము సరైన పని చేయడం లేదు. మంచి మోస్ట్ టాలెంటెడ్స్ కూడా జాబ్ రాకుండా పక్కన ఉన్నారు. మీకు నౌకరీ వచ్చిన తర్వాత కుల వివక్షత చూపుకుంటా మీరు మీ ఇష్టమైన పని చేస్తే ఎందుకు మేడం? ఇక్కడ జరిగింది అదే కదా మేడం, ఇక్కడ జరిగింది అదే మేడం. మరి ఇక్కడ జరిగింది ఏంటి మేడం? ఇక్కడ జరిగింది మేడం. మీరు ఈ నుంచి సరే యాజ్ ఏ సూపర్వైజర్ వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతారు. ఎస్సీటీఎస్ స్టడీ సర్కిల్ అక్రమాలపై విచారణ చేపట్టాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పేద ఎస్సీ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా డిఎస్సీ కోచింగ్ ఎస్సీటీఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎస్సీ స్టడీ సర్కిల్ జిల్లా అధికారి అయిన డిఎస్సీడీఓ శశికళ సిబ్బంది కలిసి తప్పుడు లెక్కలు చూపుతూ డబ్బులు నొక్కేస్తున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ నందు జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లి ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ఎస్సీ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా డిఎస్సీ కోచింగ్ ఎస్సీటీఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానీ ఎస్సీ స్టడీ సర్కిల్ జిల్లా అధికారి అయిన డిఎస్డిఓ శశికళ మరియు ఇన్ఛార్జ్ ఎస్ మారుతి హెచ్డబ్ల్యూ నిర్వహణ మూలంగా స్టడీ సర్కిల్ విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారని అన్నారు. ఒక్కో విద్యార్థికి 75 రూపాయల చొప్పున నాణ్యమైన భోజనం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు. కానీ డిఎస్సీడీఓ మరియు మారుతి వాళ్ల కక్కుర్తి వల్ల నాణ్యత లేని భోజనాన్ని పెడుతున్నారన్నారు. దాదాపు డిఎస్సీ షార్ట్ టైం కోచింగ్ కొరకు 40 మంది విద్యార్థులు మాత్రమే వస్తే 100 మంది వస్తున్నారని, భోజన మరియు బుక్స్ కు మెటీరియల్ కి సంబంధించిన వాటిలో అక్రమాలు జరిగాయన్నారు. మౌలిక సదుపాయాలు, నాణ్యమైన భోజనాన్ని అందించాలని విద్యార్థులు కోరగా డిఎస్సీడీఓ మరియు ఎస్ మారుతి హెచ్డబ్ల్యూ విద్యార్థుల పైకి దురుసుగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. నిబంధనలకు విరుద్ధముగా జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల 4వ తరగతి సిబ్బందిని స్టడీ సర్కిల్ నందు విధులను కేటాయిస్తూ వారికి బదులు బినామీ పేర్ల మీద జీతాలు నొక్కేస్తున్నారన్నారు.
నియమ నిబంధనలు పాటించకుండా విద్యార్థుల వసతి కోసం స్టడీ సర్కిల్ దూరంగా ఏర్పాటు చేసి అద్దెకు సంబంధించిన యజమాని పేరు మీద కాకుండా ఇన్ఛార్జ్ ఎస్ మారుతి హెచ్డబ్ల్యూ పేరుపైన డబ్బులు డ్రా చేయడం దారుణమన్నారు. 40 మంది విద్యార్థులు వస్తే 100 మంది విద్యార్థులకు బుక్స్ కొనుగోలు చేశారని, వారికి ఇచ్చినట్లు యాక్విటెన్స్ సృష్టించి బిల్లులు క్లెయిమ్ చేశారన్నారు. ఇటువంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. వెంటనే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి నిధులు రికవరీ చేసి డిఎస్సి డిఓ శశికళ మరియు ఎస్ మారుతి హెచ్డబ్ల్యూలపై చర్యలు తీసుకోవాల్సిందిగా, ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్, జిల్లా నాయకులు మైపాల్, సందీప్, సృజన్, శివ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ పేద విద్యార్థులకు డిఎస్సి గ్రూప్స్కు సంబంధించిన ఎస్సీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళ ఉద్యోగరీత్యా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ స్టడీ సర్కిల్ సంబంధించిన జిల్లా అధికారి అయిన డిఎస్సి డిఓ శశికళ గారు, అదేవిధంగా ఎస్ మారుతి హెచ్డబ్ల్యూఓ వీరిద్దరూ స్టడీ సర్కిల్ సంబంధించిన ఆర్థిక లావాదేవీలను దుర్వినియోగం చేయడం జరిగింది. అక్రమంగా వాటిని లాభార్జన ధ్యేయంగా విద్యార్థులకు సౌకర్యవంతమైన భోజనాన్ని పెట్టకుండా, వాళ్ళకు కావాల్సిన బుక్స్ను అందించకుండా, ఎటువంటి ఫెసిలిటీస్ని అందించకుండా ఈ విధంగా ధనార్జన ధ్యేయంగా వాళ్ళు ఆర్థిక దోపిడీని పాల్పడడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా విద్యార్థులు వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించాలని, బుక్స్ మెటీరియల్ అందించాలని, అదేవిధంగా మంచి భోజనాన్ని, వసతిని అందించాలని కోరగా దురుసుగా వాళ్ళ మీద డిఎస్సి డిఓ శశికళ గారు మరి ఎస్ మారుతి వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు. వెంటనే వీటన్నిటిపై జిల్లా కలెక్టరు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 40 మంది విద్యార్థులు మాత్రమే స్టడీ సర్కిల్కి రావడం జరుగుతూ ఉంది. కానీ 100 మందికి సంబంధించిన బుక్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మెస్సు బకాయిలు కావచ్చు, ఆ విధంగా 100 మందికి సంబంధించిన అమౌంట్ను ఎటువంటి పై అధికారులకు తెలియకుండా డ్రా చేయడము, మారుతి అని హెచ్డబ్ల్యూ ద్వారా డ్రా చేయడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఎటువంటి పై అధికారుల దృష్ట్యా తీసుకువెళ్లకుండా తన సొంత ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించి వసతి గృహాన్ని ఏర్పాటు చేసి, ఆ వసతి గృహానికి సంబంధించిన అమౌంట్కు సంబంధించింది వాళ్ళ ఎస్ మారుతికి సంబంధించిన అకౌంట్లోకి డ్రా చేయడము చాలా బాధాకరం. ఈ విధంగా అనేక రకాలుగా ఎస్సీ స్టడీ సర్కిల్లో సంబంధించిన అక్రమాలు జరిగాయని, నిధుల్లో దుర్వినియోగం చేయడం జరిగిందని మేము పీడీఎస్గా భావిస్తూ ఉన్నాం. వెంటనే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ వైఫల్యం కారణంగా నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేసింది ఎస్ఎఫ్ఐ. ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం. జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన నీట్ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం జరిగిందని, అయితే ఈ పరీక్షలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు ఆల్ ఇండియా స్థాయిలో టాప్ ర్యాంక్ రావడం జరిగిందన్నారు. అయితే ఈ పరీక్షల ఫలితాలను జూన్ 14వ తేదీన విడుదల చేస్తామని చెప్పి ఎలక్షన్ ఫలితాల రోజునే విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటో, ఎవరి ప్రయోజనాల కోసం ఈ పరీక్షలు నిర్వహించారు, ఈ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అలాగే 2021, 2022, 2023 ఆయా సంవత్సరాలలో నిర్వహించిన నీట్ పరీక్షలో 2 లేదా 3 విద్యార్థులకు మాత్రమే మొదటి ర్యాంకు వచ్చే పరిస్థితి ఉంది. అయితే 2024లో నిర్వహించిన నీట్ పరీక్షల్లో 67 మందికి మొదటి ర్యాంకు ఏ రకంగా వస్తుంది అని అన్నారు. అలాగే ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసినటువంటి 6 విద్యార్థులకు మొదటి ర్యాంకు రావడం చూస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు సరైన సమయంలోనే పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పటికీ విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ఇవ్వడంలో మాత్రం 20 నిమిషాలకు పైగా ఆలస్యం చేసి, ఆలస్యమైన 20 నిమిషాల కొరకు 40 గ్రేస్ మార్కులుగా కలిపి కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఎన్టీఏ వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు వేణు, సంతోష్ మరియు నాయకులు రాజు, మారుతి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 4th జూన్లో ఎలక్షన్ రిజల్ట్తో పాటు నీట్ ఎగ్జామ్ రిజల్ట్ కూడా రావడం జరిగింది. కాకపోతే
2024లో 67 మంది ర్యాంక్ సాధించడం జరిగింది. కాకపోతే 2020-21లో 4 మాత్రమే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం జరిగింది. ఏదైతే ఎన్టీఏ నిర్వహించిన ఎగ్జామ్ ప్రకారం చాలా మందికి గ్రీస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఒక 10 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ నుంచి వెళ్ళి సెంటర్లో రాసిన వంటి విద్యార్థి 10 నిమిషాలు లేట్ అయిన ప్రశ్నపత్రానికి 40 మార్క్స్ చొప్పున గ్రీస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంతకుముందు కూడా ఎన్టీఏ నిర్వహించిన ఎగ్జామ్లో కూడా చాలా లోపాలు జరిగినాయి. ఏదైతే ఎగ్జామ్ ఎన్టీఏ ఆన్లైన్లో నిర్వహించిందో చాలా ఆఫ్లైన్ కావడం కానీ ఎగ్జామ్స్ సరిగ్గా సిస్టమ్స్ ఆఫ్లైన్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఈసారి కూడా ఆఫ్లైన్లో నిర్వహించిన ఎన్టీఏ సంస్థలు కూడా చాలా మందికి గ్రీస్ మార్క్స్ ఇవ్వడంతో చాలా లోపాలు కనపడుతున్నాయి. కాకపోతే ఈసారి విద్యార్థులు మంచిగా చదువుకొని వచ్చే మార్క్స్ కంటే గ్రీస్ మార్క్స్ ఎక్కువ రావడంతో చాలా మంది విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే ఈ ఎన్టీఏ ఉన్న లోపాలని మళ్ళీ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కాగా ఇటీవల వైద్యులు ఆయనకు గుండె సమస్యకు స్టంట్స్ వేశారు. ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు ఇక లేరు. తెల్లవారుజామున ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. పత్రికా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను పొందిన ఆయనకు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ప్రెస్ క్లబ్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రామోజీరావు కృష్ణా జిల్లా పేదపురపుడిలో 1936 నవంబర్ 16న జన్మించారు. గుడివాడలో విద్యాభ్యాసం చేశారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపించారు. 1969 అన్నదాత పత్రికను, 1974లో ఈనాడు పత్రికను విశాఖపట్నంలో మొదలుపెట్టారు. సినీ ప్రేమికుల కోసం సీతారా వారపత్రికను 1983లో ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్ సంస్థను నెలకొల్పి అనేక చిత్రాలను నిర్మించారు. 1990లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు జర్నలిజం స్కూల్ను ఏర్పాటు చేసి ఎంతో మందికి జర్నలిజంలో తర్ఫీదు కల్పించారు. ఆయన మరణంపై నిజామాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు సంతాపం ప్రకటించారు. పత్రికా రంగంలో ఎన్నో సేవలు అందించిన ఆయన సేవలను కొనియాడారు. ఆయన మరణంపై నిజామాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు సంతాపం ప్రకటించారు. పత్రికా రంగంలో ఎన్నో సేవలు అందించిన ఆయన సేవలను కొనియాడారు. అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, పలువురు సభ్యులు ఈ సంతాప సభలో పాల్గొని అంజలి ఘటించారు. గ్రూప్స్ అధినేత, ప్రముఖ ఈనాడు పత్రిక యజమాని శ్రీ సిహెచ్ రామోజీరావు గారి అస్తమయం జర్నలిజానికి తీరని లోటు. జర్నలిజంలో అందరికీ ఆద్యుడిగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణలో జర్నలిజానికి కొత్త ఒరవడి నేర్పిన రామోజీరావు గారి మరణం జర్నలిజానికి, జర్నలిస్టులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఎందుకంటే ఆయన ఎక్కడో ఆంధ్రాలో మారుమూల గుడివాడలో జన్మించి ఢిల్లీ స్థాయిలో చిన్న వ్యాపారాన్ని ముందుగా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో పనిచేసి ఆయన ఈనాడు పత్రికను స్థాపించి తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు జర్నలిజంలో కొత్త ఒరవడిని ప్రధానంగా జిల్లా టాబ్లైడ్ అనే వ్యవస్థను ప్రారంభించి మల్టీ కలర్ పత్రికను ప్రారంభించిన వ్యక్తిగా ప్రతి జిల్లాకు టాబ్లైడ్ను ఏర్పాటు చేసి ఆనాడు 23 జిల్లాల్లో ప్రారంభించిన ఆ పత్రిక ఇప్పటికీ ఎన్ని పత్రికలు వచ్చినా దానికి అదే ఆదర్శంగా దాని ద్వారానే జర్నలిజంకు వచ్చిన చాలామందికి ఇప్పటికీ ఉన్న సీనియర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరికీ ఈనాడు పత్రికనే ఆదర్శం. అలాంటి జర్నలిజంకు ఆయన చేసిన సేవలు ఎవరు మరవలేనివి. ప్రతి జర్నలిస్టు దాదాపు ఈనాడులో చేయాలన్న ఒక సంకల్పము ఇప్పుడు కాకపోయినా అప్పుడైనా ఆయన జర్నలిజం స్కూల్ను ప్రారంభించి చాలామంది విద్యార్థులుగా చేర్చుకొని ఎంతోమందికి మెలకువలు నేర్పి జర్నలిజంలో కొత్త ఒరవడిని ప్రారంభించారు. ఆయన మరణం జర్నలిజానికి తీవ్ర లోటు. ఆయనకు నిజామాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజేఐజీ తరఫున ఘన నివాళి అర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తుంది.
జర్నలిజం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారంగా మారిపోయిన సందర్భం వచ్చినప్పటికీ కూడా జర్నలిస్టుల జీవితాలు క్షేత్రస్థాయిలో జర్నలిస్టే పత్రికకు ప్రధాన మూలం, పిల్లర్ లాంటి వాళ్ళని వాళ్ళ బాగోగులను దృష్టిలో పెట్టుకుని ఎన్ని కొత్త విధానాలు కొత్త మార్పులు వచ్చినా వాటికి అనుగుణంగా జర్నలిస్ట్ క్షేత్రస్థాయిలో ఉండే విలేకరే ముఖ్యమని భావించి ప్రత్యేకంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎన్ని మార్పులు జరిగినా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ నిధి ఇలాగా ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా పనిచేసిన కీలకమైన వ్యక్తులు రామోజీరావు గారు ముందుండారు. గతంలో నుంచి ఇప్పటివరకు తీసుకుంటే ఈనాడులో పని చేయాలి అనే ఒక ప్రతి జర్నలిస్ట్కి ఒక సంకల్పం ఉండేది. ఎందుకంటే ప్రతి క్షణం వచ్చే మార్పులను ఏ విధంగా మనం అనడం చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా ప్రజలకు చెప్తే అర్థమవుతుందనే ఒక కొత్త ఒరవడితో కొత్త భాషను కూడా ఈనాడు అంటే ఒక కొత్త భాషను కూడా తీసుకొచ్చి సామాన్య ప్రజలకు ఉన్నత స్థాయిలో ఉన్న ప్రజలతో పాటు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా మార్పులను తీసుకొస్తూ ఆ మెలుకులలో ప్రభుత్వాలకు కావచ్చు, అవినీతి అక్రమార్కుల విషయం కావచ్చు, సమాజంలో అసాంఘిక శక్తుల విషయాలను కావచ్చు సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా చూపించిన ఘనత ఈ రోజు వరకు రామోజీరావు గారిదనే చెప్పవచ్చు. అలాంటి వ్యక్తిని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందల్వాయి మండలం మేఘ్యనాయక్ తండాలో ఉద్రిక్తత. వ్యక్తి హత్య కేసులో అసలు నిందితుడిని తప్పిస్తున్నారని ఆందోళన. ఇంటికి నిప్పు పెట్టిన మృతుని కుటుంబీకులు. రాజీ మార్గమే రాజమార్గం. మెగా లోక్ అదాలత్ లో పలు కేసులకు మోక్షం. రాజీ పడాలని న్యాయమూర్తి సూచన. రంగులు కలిపిన భోజనం, కుళ్ళిన మాంసం. నగరంలో పలు హోటళ్లలో నిర్వాకం. అరోమాపై దాడి చేసిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ దాడి. సొసైటీగా ఏర్పడి పాఠశాలల కోసం సహకరిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటు ద్వారా సాధ్యం. కార్యదర్శి బంటు రాజేశ్వర్ వెల్లడి. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన ఐసిడిఎస్ అధికారులు. దూరభారం తగ్గించి 2 సెంటర్లను ఏర్పాటు చేసిన సిడిపిఓ స్వర్ణలత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.